ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమని, అవి మట్టి ముసలు 7 మారు కరిగి వదిన ఎండి అంత పవిత్రములు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నువ్వు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయు రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మా శ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి నిర్మూలం చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మూలం చేయు రీతిని ఆయన వారిని నిర్మూలన చేయును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అనే దేవేశం మీరు ఇచ్చిన వాక్యదైన ప్రభుత్వం కృతం చెల్లించుకుంటున్నాను. నీకు నమ్మకమైన దేశాలుగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నన్ను మా శోధనలో కూడా నాయన మీరే నిలబెట్టి దేవుడే ఉన్నారు. అందరిని బట్టి ప్రభుత్వం కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు నా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.